ఇప్పుడు నువ్వు ఆ మాట అన్నావు కదా, ఇప్పుడు కొత్తగా హీరోయిన్ని తీసుకొచ్చి ఆ అమ్మాయితో స్టెప్లు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందేమో తెలియదు, కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తానయ్యా అన్నాను. ఈలోగా వర్షాలు పడి ఇవన్నీ ఇంకొంచెం పచ్చగా ఉంటాయండి. 1 or 2 years లోపల ఇది అద్భుతంగా ఉంటుంది, కంటికి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే కనుక ఐ కుడ్ ఇమాజిన్. అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు, వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి, పలు ఈవెంట్స్, అలాగే ఐస్కి సంబంధించినటువంటి ఆ స్కేటింగ్ సంబంధించినవి చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా చేయగలడు, ఆ సామర్థ్యం ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, అందుకు సమాయుత్తమై ఉన్నారు ఆయన. అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారు. ఇవాళ చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు. అన్నీ పక్కకు పెట్టి, ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్నటిదాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్దేవ్ మీద ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే, ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అని ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపికగా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే, వాళ్ళ కళ్ళలో పడితేనే, వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది, ఇది ఎంతోమందికి కనువిందు కలుగుతుంది. మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ ఈవెంట్స్కి ఉపయోగించుకుంటారు, తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్తమై ఉన్నారు. అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్దేవ్, అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది. ఇవి అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది, ఒక కళాకృతి అవుతుంది. అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది, హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది. ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో, ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నాను, దిస్ విల్ బీ ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్. అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నా సంతోషాన్ని తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్.